వేదికగా ఏఐసిసి చీఫ్ ఖర్గే ఇక ఈయన ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఇక ఈ కోడిలాగా ఎవరికి బెదిరేది లేదు, ఈయన ఇదే పని, ఈయనది ఎప్పుడు ఇదే పని. విజయోత్సవంలో పవన్ కళ్యాణ్ తొలి రోజే 80 కోట్లు వీరమల్లు. వీరమల్లుకు తొలి రోజే 80 కోట్లు వచ్చినాయట. సరే రావాలి, బతకాలి, జనాలకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు ఈ కోడిలాగా ఆనాడు పెత్తానం కోసము నీ దండం పెట్టి తిరగని ఊరు లేదు, మాట్లాడని మనిషి లేడు. కానీ ఇక ఇప్పుడు పదవి వచ్చినాక అంతగానం ఉరుకులాట లేదు. ఇక మరి నిమ్మల పడ్డది కోడిలాగా అనేది మాత్రము సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇక సాన్నాళ్లకు ఇక ఉప ముఖ్యమంత్రి అయినాక ఇక తొలి దొమ్మరము ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ఈ కోడిలాగా ఇంకో మాట కూడా అంటుంది. ఇప్పుడు సినిమా జర గ్రాఫిక్స్లల్లా కొద్దిగా ఏదో అని సోషల్ మీడియాలో కొన్ని కోలియాగాలు జర్ర వంకలు పెట్టినాయట. మీరు ఎట్లా పెడతారు వంకలు? నా అభిమానులు ఏం చేయాలి? లేచి లెక్కలు కొట్టాలి, గంతులు వేయాలి, రంకెలు వేయాలి, వాళ్ళ మీదకి దాడి కూడా చెయ్యాలి అంటుండు. ఈయన సినిమాకు ఏ ఒక్కరు కూడా వంక పెట్టొద్దట. వంక పెట్టిన వాళ్ళ మీదకి మీరు ఎగబడాలి. కోడిపిల్లల మీద కనుక గద్ద ఎగబడి ఎట్లా పీక తిన్నట్టుకునో గా రకంగా మీరు ఎవరన్నా నా సినిమాకు పుసుక్కున వంక పెడితే మీరు దాడి చెయ్యాలి అని ఇక మరి ఈయన మీటింగ్లనే చెప్పుకుంటుండు. గసబోలి కథ నడిపిస్తుండు ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యా. ఇక కోయిలాగా వచ్చింది చూడు, తెల్ల కోయిలాగా. ఇండియన్స్కు నో జాబ్స్. చైనాలో కంపెనీలు ఇండియన్స్కు ఉద్యోగాల. అమెరికన్ టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగు. చైనాలో ఫ్యాక్టరీలు